ఈక్వల్గా ఉంటుంది. ఇందాక మనం లిఫ్ట్ చేసినప్పుడు కట్ చేస్తాం కదా. అవును. సో కిందగా ఇది చూడండి, మళ్ళీ 180కి వచ్చేసిందా టాప్లో. ఇప్పుడు ఈ ప్లేస్కి ఇది 90. అవును, అది స్కార్ఫ్ నుంచి మనకి ఎగ్జాక్ట్ ఉంది, ఏం చేంజ్ లేదు. ఏదో కట్ చేయాలి. ఏదో కట్ చేయాలి కదా. దీనికి లేయర్స్ డిఫరెంట్ కనబడతాయి. ఇది కట్ మంచిగా అనిపిస్తుంది. ఎందుకు చెప్పండి, ఇదే సజెస్ట్ చేయమని. చిన్నపిల్లలకి కూడా యూనిఫామ్ అంటే యూనిఫామ్ వేసుకుంటారు. హెయిర్ కట్ చేసి రేపటి ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసినాను. కామన్ తీసుకోలేదు. చాలా యూనిఫామ్గా వస్తుంది కదా, రౌండ్. వాళ్ళు ఎక్కువ హెయిర్ కూడా పోదు కదా మేడం. ఏమంటే సపోజ్ ఇప్పుడు నేను హెయిర్ కట్ కాకుండా రాంగ్ హెయిర్ హెయిర్ కట్ కావాలంటే మేడం హెయిర్ కట్ కావాలంటే ఇవాళ అవ్వదండి, వాళ్ళు హెయిర్ కట్ చేయట్లేదు. మోడల్గా ఉన్నదని చెప్పరా, మళ్ళీ వచ్చి అలా ఉన్నారు కదా మాకు చాలా మంది. గైడ్ లైన్ మీకు ఇట్లా చూసి కనిపించేస్తుంది. ఒక దగ్గర థిక్ కనిపించింది, ఒక దగ్గర పల్చగా కనిపిస్తుంది. హార్ష్ హార్ష్ చేస్తాయి ఇది సెక్షన్. ఇలా మొత్తం 6 సెక్షన్స్ వచ్చినాయి. అక్కడ కూడా మొత్తం టూస్లో తీసుకున్నావా ప్రింట్? మీరు స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు మీకు తెలియదు. ఎప్పుడు పెట్టాను కూడా అర్థమవుతలేదంటే నేను అంత క్లమ్సీ ఉంది మేడం. చూడండి చూసిన క్లిప్పుడు కనిపిస్తున్నాయి నాకు. సేమ్ ఇందాక హెయిర్ ఎలా బ్యాక్ చేసాం, ఇక్కడ మళ్ళీ డౌన్ చేసి తీసుకొని మళ్ళీ బ్యాక్ టపా టపా కట్ చేస్తుంది మేడం. 120 డిగ్రీగా వెనకాలయా గైడ్ లైన్. ఓకే. మ్యామ్ ఇప్పుడు ఒకసారి చెకింగ్ చేసుకోండి. ఫుల్ హెయిర్ ఫస్ట్ 90 డిగ్రీ, చిన్న పోతాయి మేడం. ఇక వదిలేసేయండి. 120. ఇది రేపు అవుతున్నాయి, నాకు అర్థమవుతలేదు. 90 120 మ్యామ్ చెకింగ్ ఇంకా 90 120. ఇప్పుడు 180 ఈ మిడిల్ పార్ట్ చేస్తాం, హార్ట్ షూ సెక్షన్. ఓకే. ముందరే దానికి వేసుకోవచ్చు 90 కదా. దానికి అది 90. ఒక సెక్షన్ తీసుకోకుండా ఎట్లా వేసేస్తాను, జస్ట్ ఇట్లా తీసేసుకుంటాను. వెనక నుంచి గైడ్ లైన్. ఇది నెక్స్ట్ 120. పటాపటా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏదైతే మనం క్రౌన్ ఏరియా బాక్స్ సెక్షన్ ఉందో ఇది మొత్తానికి టాప్కి తీసుకెళ్ళాలి. వెనకాల గైడ్ లైన్. కానీ కొందరు ఇప్పుడు ఇది ఓకే సరే. ఆల్రెడీ మూడు షార్టే ఉంది, కౌస్ అంటే లైట్గా ట్రిమ్ చేస్తాం.
నియర్ బైలో కనిపిస్తున్నాయి, ఇంతకుముందు డిస్టెన్స్ కనిపించలేదు.